అండి మూపురం హంప్ అనేది ఉంటుంది. మన శివాలయంలో నందికున్న హంప్ ఉంది చూసారా, అది ఉంటేనే అది దేశీయ ఆవు. చూడండి, అటువంటి ఆవులు ఈ రోజుల్లో ఎక్కడ కనబడడం లేదు. ఎక్కడో పల్లెల్లో కాస్త మిగిలి ఉన్నాయి, అపురూపంగా వాటిని చూసుకోవాలి. ఆ ఆవుల్నే గోమాతలు అనడం జరిగింది. వాటి నెయ్యితోటే మన వంటకాలు కానీ యజ్ఞాలు కానీ చేయాలని రూల్ కూడా ఉంది. ఎప్పుడో యోగి వేమన గారు చెప్పారు, గేదె పాలు కూడా పనికిరావు అని. అలాంటిది గేదె పాలు ఏమిటి, జెర్సీ పాలు తాగుతున్నాం. జెర్సీ అనేది సంకర జాతి. సో విషయానికి వస్తే స్వదేశీ ఆవు పేడ నుంచి వచ్చే భస్మము, ఇంకా క్యాంఫర్ కర్పూరము, పెప్పర్మింట్ పుదీనా, సాదా నమక్, అజ్వైన్ జీలకర్ర అంటారా, లవంగ కా తేల్, నీమ్ కా తేల్ వేప మరియు లవంగాల యొక్క నూనెలతో తయారు చేసినది. ప్లస్ ఇది కమర్షియల్ ప్రోడక్ట్ కాదు. చూడండి యూట్యూబ్స్లో కొంతమందికి ఈ